దయచేసి గుర్తుపెట్టుకోండి, డాక్టర్ బాబాసాహెబ్ మనకు స్వేచ్ఛనిచ్చిండు, మాట్లాడే స్వేచ్ఛనిచ్చిండు, కొట్లాడే స్వేచ్ఛనిచ్చిండు, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే స్వేచ్ఛనిచ్చిండు, ప్రజాప్రతినిధులను నిలదీసే స్వేచ్ఛనిచ్చిండు. ఆ అద్భుతమైన రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ మనకిచ్చిండు. కాబట్టి అధినేతలు, ప్రభుత్వ అధినేతలు జులుం చేస్తే మనం ఇవాళ వాటిని బర్దాస్తు చేయాల్సిన అవసరం లేదు. తిరగబడచ్చు, మాట్లాడచ్చు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి మాట తప్పితే ఖచ్చితంగా నిలదీయొచ్చు. అడగాలి, నువ్వే అన్నావు కదా కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అంటివి, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటివి, వచ్చిన 2 లక్షల రుణమాఫీ జరిగిందా ఇక్కడ? మరి ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పొచ్చా? ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ చేసినా అంటాడు. మొదలు నువ్వే మీటింగ్ పెట్టినావు డిసెంబర్లో, 23 డిసెంబర్లో మీటింగ్ పెట్టి ఏం చెప్పినావు? రుణమాఫీ కావాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి నీ ప్రభుత్వమే చెప్పింది. కానీ ఇవాళ వరకు నువ్వు ఇచ్చింది 11-12 కోట్లు మాత్రమే. మరి ఏ లెక్కనైతే రుణమాఫీ? చారాన కూడా కాలే ఎక్కడ కూడా. నేను అందుకే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, దాస్యానాయక్ తాండా ఇక్కడి నుంచి అడుగుతున్నా మళ్ళొక్కసారి, రేవంత్ ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తా? రాష్ట్రంలో నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదామా, పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డిపల్లె కోదామా, లేదా దాస్యానాయక్ తాండాకు వస్తావా, లేదా కొడంగల్ కోదామా? ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లోనన్నా 100% రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు, రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా. గిన్ని అబద్ధాలు, గింత పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒక ముఖ్యమంత్రికి శోభనీయది, అది మంచిది కాదు. నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం, రాష్ట్రంలో రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇచ్చేసిండట. ఈ తాండాలో ఉండే రైతు కూలీలందరికీ వచ్చినాయి ఆ పైసలు? మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి 10 కోట్లు ఇచ్చిండు. కానీ అందరి ఖాతాలల్లో టకీమని 12,000 వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చునా? ఇంత దుర్మార్గంగా మాట్లాడవచ్చునా? కేసీఆర్ గారు 28,000 కోట్ల రుణమాఫీ చేసిండని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో. మళ్ళీ నిన్న నువ్వే కేసీఆర్ 12,000 కోట్లే చేసిండని మళ్ళీ అబద్ధం చెప్తాడు. ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మారవాలి. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి. అబద్ధాలు తప్ప నిజం మాత్రం మాట్లాడాడు. ఆయనకేదో శాపం ఉన్నట్టుంది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందని కూడా శాపం పెట్టినట్టున్నాడు. అందుకే అబద్ధాలు తప్ప ఒక్క నిజం కూడా రాదు ఆయన నోట్లకెళ్ళి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మా రైతన్నలు ముఖ్యంగా కోరేది, ఇవాళ ముఖ్యమంత్రి మాట మార్చిండు. 15,000 అన్నాడు, ఇప్పుడు 12,000 ఇస్తా అంటున్నాడు. ఆ 12,000 కూడా ఎప్పుడు ఇస్తాడో ఎవరికి తెలియదు. మార్చి 31 అంటున్నాడు. ఒకటి యాది పెట్టుకోండి, ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు